జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ గారు ఇక లేరు. తెలంగాణ రాజకీయ రంగంలో మరో పెద్ద లోటు ఏర్పడింది. 62 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోపీనాథ్ గారు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు అపారంగా కృషి చేసిన విషాద పరిణామం తప్పలేదు. మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రారంభంలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత బీఆర్ఎస్ లో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ సేవలందించిన నాయకుడు గోపీనాథ్. అతని మరణం పార్టీకి మాత్రమే కాదు, జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా తీరని లోటు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు, ఇతర నేతలు హాస్పిటల్ కి చేరుకుని కుటుంబానికి సంతాపం తెలిపారు. హరీష్ రావు మాట్లాడుతూ, గోపీనాథ్ గారు మంచి నాయకుడు, ప్రజల సేవలో నిరంతరం ఉండే వ్యక్తి. ఆయన మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది అని భావోద్వేగంతో చెప్పారు. మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రజ్ఞా మీడియా తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓటములు గెలుపులు అనేవి రాజకీయాల్లో చాలా సాధారణం, కానీ సేవా ప్రాముఖ్యతను నిలుపుకునే నాయకులు చాలా అరుదు. అలాంటి నేతే గోపీనాథ్ గారు. గోపీనాథ్ గారు, మీ సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.